హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి చదువు ఆనందించు అనేటువంటిది 5వ తరగతి తెలుగు మీడియము తెలుగు చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ది. ఉత్తమ జంతువు. ఇక్కడ కోతి, తర్వాత నక్క, తోడేలు, ఎలుగుబంటి, పులి, ఏనుగు, సింహము, నెమలి అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాము. దీంట్లో అడవి అంతా సందడిగా ఉంది. ఉత్తమ జంతువు పోటీ జరుగుతూ ఉందన్నమాట. ఈ యొక్క జంతువుల్లో పోటీలు జరుగుతూ ఉన్నాయి. పక్క అడవి నుంచి న్యాయమూర్తుల బృందము, మామూలుగా వచ్చేసి జడ్జిలు వస్తారు కదా, ఆ విధంగా వచ్చేసి న్యాయమూర్తుల బృందం వచ్చేసి ఉత్తమ జంతువును ఎంపిక చేయడానికి వచ్చిందనమాట. ఏ జంతువులు ముఖ్యమైనటువంటివి, ఎటువంటి అంటే పోటీలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఏ జంతువు అనేటువంటిది గెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో జంతువులకి పోటీలు పెట్టాయి. జంతువులన్నీ గుంపులుగా చేరాయి. న్యాయమూర్తులైనటువంటి సింహము, ఎలుగుబంటి, నక్క సిద్ధంగా ఉన్నాయి. నెమలి తన అందమైనటువంటి దగదగా మెరిసేటువంటి రంగుల పురి విప్పిందనమాట. యువసింహము రాజసము ఒలకబోస్తూ మెల్లగా నడిచి వచ్చింది. నక్క మిగతా జంతువుల వైపు అసూయగా చూసింది. ఉడత మెరుస్తున్నటువంటి తన ముందు పళ్ళను గోళ్లతో తట్టింది. పులి నిర్లక్ష్యంగా నడిచి వెళ్ళి ముందు వరుసలో కూర్చుంది. రామచిలుక కొమ్మ మీద వాలింది. పోటీ మొదలైంది. రామచిలుక కూడా ఉందన్నమాట దీంట్లో పోటీలో పాల్గొనేదానికి. చూడండి, రామచిలుక, తర్వాత ఉడత. యువసింహము లేచి నిలబడింది. నన్ను, నా బంగారు శరీరాన్ని చూడండి. నేను అందగాన్ని మాత్రమే కాదు, శక్తిమంతుణ్ణి కూడా. త్వరలోనే ఈ అడవికి కాబోయే రాజును. అందుచేత నేనే ఉత్తమ జంతువును అంది అనమాట ఈ యొక్క సింహము. తర్వాత నెమలి తన పురి విప్పుతూ వచ్చింది. నన్ను చూడండి, నేను ఎంత సుందరముగా సౌమ్యముగా ఉన్నానో, అందుచేత నేనే ఎన్నికవుతాను అంది నెమలి. ఆ తర్వాత పెద్ద పులి వచ్చింది. పెద్ద పులి కోపంగా అందరి వైపు చూసింది. మూర్ఖుల్లారా, ఎప్పుడు నేనే మొదటి స్థానంలో ఉంటాను. నేను ఎంత గొప్పవాడినో మీకు తెలియదా? మీరు ఇచ్చేటువంటి బహుమతిని నాకు సేవకుడితో పంపి ఉండవలసింది అంది. నక్క లేచి నిలబడి గొంతు విప్పింది. నిజం చెప్పాలంటే పోటీ అవసరమే లేదు. నేను అందమైన వాడిని కాకపోవచ్చు, కానీ చాలా తెలివైన వాడిని, చురుకైన వాడిని అందనమాట నక్క. సింహం చూడండి, టీవీగా కూర్చొని ఉంది, గంభీరంగా కూర్చొని ఉంది. ఇంకా చూడండి ఏనుగు, దీన్ని ఏనుగు అంటారు. ఏనుగు, నా నవ్వు వినండి అంటూ హైనా గర్వంగా తన చేతిని విరుచుకుంది. తెరలుగా నవ్వసాగింది. న్యాయమూర్తి నక్క చెవులు మూసుకొని ఉంది. అప్పుడు రామచిలక లేచి నిలబడింది. ఓ సుందరి న్యాయమూర్తి, నక్క ఇంకా ఏమీ వినే స్థితిలో లేదు. నీకు సొంతంగా ఏమీ రాదా? ఎవరో వల్లించినటువంటి మాటలను మళ్ళీ చెబుతావే అని అరిచింది రామచిలుక. మరేం అనలేక కూర్చుందనమాట. చివరగా ఉడత లేచి నిలబడింది. మెరిసేన ఒంటి రంగు, అందమైనటువంటి పళ్ళు చూడండి. ఏదేమైనా నేనే ఉత్తమమైన దాన్ని అనుకోండి. పోటీ కార్యక్రమం ముగిసింది. న్యాయమూర్తి సింహం లేచి నిలబడిందనమాట, ఎవరు ఉత్తమ జంతువో తెలపడానికి. మిత్రులారా, న్యాయమూర్తుల బృందం వచ్చేసి ఆశ్చర్యం కలిగించేటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ పోటీల్లో పాల్గొనలేకపోయినా ఉత్తమ బహుమతికి తగిన ఒకరిని ఎంపిక చేసింది. మర్యాదకు మారుపేరైనటువంటి ఆ జంతువు ఈ పోటీలో పాల్గొనలేదు. తన ఆహారం కోసము ఇతరులనెవరిని చంపే లక్షణము అతనిలో లేదు. అంతేకాదు శాకాహారి కూడా. అన్నిటికీ మించి గొప్ప జ్ఞాపక శక్తి అతని సొంతము. ఎవరి పట్ల ద్వేషం లేనివాడు. అలాంటి గజరాజును ముందుకు వచ్చి ఈ ఉత్తమ జంతువు బహుమతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము అని ప్రకటించింది సింహము. ఏనుక మాటలు వినేసరికి చాలా భయపడింది. గుంపు వెనుక నక్కి నిల్చుంది. మిగతా జంతుమిత్రులు ముందుకు వెళ్ళమని తోశాయి. ఏనుగు అయిష్టంగానే సిగ్గుపడుతూ ముందుకు వచ్చింది. ఉత్తమ జంతువు బహుమతిని గెలుచుకున్నటువంటి ఏనుగును జంతువులన్నీ అభినందించాయి. పాల్గొనకుండానే అక్కడ నిలుచుకున్నందువలన తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నటువంటి ఈ యొక్క ఏనుగుకు వచ్చేసి ఉత్తమ జంతువు అవార్డు అనేటువంటిది, బహుమతి అనేటువంటిది లభించింది.